వెల్కమ్ టు చిన్న HTML ఇన్ తెలుగు. HTML లాగిన తర్వాత కాంటాక్ట్స్లోకి వెళ్ళండి. ఆల్రెడీ మీరు కేవైసీ కొట్టుకున్న ఏదైతే అప్లికేషన్ ఉంటుందో దానిలోకి వెళ్ళేసి ఆ ఆధార్ నెంబర్ని సెర్చ్ చేయండి. ఇక్కడ ఆధార్ నెంబర్ టైప్ చేసుకోండి. కాంటాక్ట్స్లోకి వెళ్ళి ఆధార్ నెంబర్ క్లిక్ చేసుకొని ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. ఇక్కడ మీకు కస్టమర్ ఐడి కనబడుతుందా, దాన్ని కాపీ చేసుకొని సేల్స్ ఆర్డర్లోకి వెళ్ళండి. సేల్స్ ఆర్డర్ సెర్చ్లోకి వెళ్ళి రిలేషన్షిప్ ఐడి మీద పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి ఎంటర్ కొట్టండి. ఇక్కడ మీకు కనబడుతుంది అన్నమాట తన పేరు, రిలేషన్షిప్ ఐడి మీద క్లిక్ చేసుకోండి. చేసుకొని వెరిఫై చేసుకోండి. ఇక్కడ మీకు డీటెయిల్స్ అన్నీ కనబడతా ఉంటాయి. ఓకేనా, డాక్యుమెంట్స్ మీద క్లిక్ చేసుకొని ప్లస్ ఐకాన్ తీసుకోండి. ఆర్డర్ టైప్లో వచ్చేసరికి SV పెట్టుకోండి. ఆర్డర్ సబ్ టైప్లో వచ్చేసరికి న్యూ కనెక్షన్. ఓకేనా, పెట్టేసుకున్న డాక్యుమెంట్ నెంబర్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ డిఫాల్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు 14 LPG పిఆర్ తీసుకొని పిఆర్ మీద ఉన్నటువంటి మేకింగ్, ఇయర్, మంత్, సీరియల్ నెంబర్ ఈ మూడు కూడా ఎంటర్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మేకింగ్ ఎందుకు చూసుకోండి. పిఆర్ మీద, పిఆర్ అంటే రెగ్యులేటర్, ఇయర్ ఎంటర్ చేసుకోండి. మంత్, ప్రజెంట్ మంత్ కన్నా ఎక్కువగా ఉండకూడదు. ఓకేనా, మనం ఏదైతే మంత్లో ఉన్నామో ఆ మంత్ కన్నా ఎక్కువ. ప్రజెంట్ ఇప్పుడు 5th మంత్ అనుకోండి. ఓకేనా, 5th మంత్ మీరు 6th మంత్ పెట్టుకుంటే తీసుకోవద్దు, దానికన్నా తక్కువ మంతే ఉండాలి. ఓకేనా, నెక్స్ట్ సీరియల్ నెంబర్ టైప్ చేసుకోండి. డిజిసిసి అంటే బుక్, మనం కస్టమర్కి బుక్ ఇస్తాం కదా, దాని మీద ఒక సిరీస్ నెంబర్ ఉంటుంది. ఆ సిరీస్ నెంబర్ ఎంటర్ చేసుకోండి. ఓకేనా, నెక్స్ట్ LPG హౌస్ పైప్ అన్నమాట. ఇక్కడ KRKC మీకు స్టాక్ యాడ్ ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎక్స్పైరింగ్ ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ డేటు, మంత్ సెలెక్ట్ చేసుకొని Ctrl A సెలెక్ట్ ఆల్ కొట్టేసుకొని ఇక్కడంతే 14.2 ఎన్ని సిలిండర్ ఒక సిలిండర్ అయితే 1 అని పెట్టేసుకోండి, 2 సిలిండర్ అయితే 2 అని పెట్టేసుకోండి. Ctrl A కొట్టేసుకొని రీప్రైస్ అని కొట్టేసేయండి. ఓకేనా, పైకి వెళ్ళి సబ్మిట్ కొట్టండి. మీకు ఇక్కడ అడుగుతుంది అన్నమాట, సిలిండర్స్ ఒకసారి వెరిఫై చేసుకోండి అని అడుగుతుంది. ఓకేనా, ఓకే అని కొట్టేసేయండి. ఇన్వాయిస్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ స్టేటస్ ఓపెన్లో ఉంది కదా, దాన్ని కంప్లీట్ పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత ఫీల్డ్ అయితే సక్సెస్ అని వస్తే అయినట్టు. అయిన తర్వాత లైన్ ఐటమ్స్ మీద క్లిక్ చేసుకొని Ctrl A సెలెక్ట్ ఆల్ పెట్టేసుకొని రిపోర్ట్స్ మీద క్లిక్ చేసుకొని సబ్మిట్ కొట్టండి. సబ్మిట్ కొట్టాక మీకు డౌన్లోడ్ అయి ఉంటుంది. ఆ డౌన్లోడ్ పేజీని ఓపెన్ చేసుకోండి. ఇది బాండ్ అనమాట. కస్టమర్కి మనం ఈ బాండ్ సబ్మిట్ చేస్తున్నాం. దాని కింద కస్టమర్ యొక్క ఇన్వాయిస్ కూడా ఉంటుంది. ఇది ఓకేనా, ఇది ప్రింట్అవుట్ తీసుకొని బాండ్ 2 పేపర్స్, ఇన్వాయిస్ 1 పేపర్ ప్రింట్అవుట్ తీసుకోవాలి. ఓకేనా, మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ ఉంటే నేను ఇలాంటి వీడియోస్ ఇంకొన్ని చేయగలను. థ్యాంక్ యూ వెరీ మచ్.